చెప్పండి. సభ్యత్వం అంటే ఏందో తెలియని వాళ్ళు, దాని విలువ తెలియని వాళ్ళు 500 గాజేస్తున్నారు, 400 గాజేస్తున్నారు అని జనసేన మీద నిందలేస్తున్నారు. అది ఎంత మటుకు కరెక్ట్ అంటే? ఎవరిది గాజేశారు? ఎవరిది గాజేశారు? వాళ్ళది గాజేశారా? నేను అడుగుతున్నా, వాళ్ళది గాజేశారా లేకపోతే పక్క పార్టీ వాళ్ళు వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారా? ఇది ఎప్పటి నుంచి జరిగింది? పక్క పార్టీ వాడు వచ్చి మా పార్టీలో ఏమైనా జాయిన్ అయ్యారా? పోనీ మీ డబ్బులు ఏమన్నా మీరు వచ్చి మాకు కట్టమని చెప్పేసి ఏమన్నా డిమాండ్ చేశారా మా వాళ్ళు? చెప్పండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ వచ్చి మా దాంట్లో జనసేనలు చేరండి అన్నారా? లేదు కదా. సభ్యత్వం అనేది ఒక బలం అండి, కార్యకర్తకు ఒక బలం. కార్యకర్త అనేవాడు మాకు అండగా ఉన్నాడు, మా కార్యకర్తకు మేము అండగా ఉండాలి అన్నదే సభ్యత్వం. దానికోసం 400 ఏంటి, 4000 అయినా ఇస్తామండి, మా ఇష్టం. మా నాయకుడు మాకు చెప్పాడు, తప్పేంటి? దానివల్ల ఉపయోగం ఉందంటో లేదంటో? ఉపయోగం ఎందుకు లేదు? రోడ్డు ప్రమాదంలో ఇప్పుడు ఈ రోజు మనం లేచి రోడ్డు మీదకి వెళ్ళి మన ఇంటికి వస్తాం లేదా మనకే గ్యారంటీ లేదు. సడన్ గా ఏదో ఒక ఇంట్లో ఒక ఇష్యూ జరిగింది, చనిపోయాడు పర్సన్, దానికి ప్రభుత్వం కాకుండా నేను అండగా ఉంటాను, నా పార్టీ జనానికి, పార్టీ గవర్నమెంట్ ఇచ్చేది గవర్నమెంట్ ఇచ్చుకుంటుంది, నేను ఇస్తాను నా పర్సనల్గా అని చెప్పి పెట్టుకున్నాడు. దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి మీకు? నష్టం ఏంటి? పేదవాళ్ళకి సాయం చేయడం తప్పంటారా? ఇప్పుడు పేదవాళ్ళు దానివల్ల ఎవరు లబ్ధి పొందిన వాళ్ళు లేరా? పోనీ లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా మాకు ఇది జరగలేదు, మేము డబ్బులు కట్టామని చెప్పారా? ప్రతి ఇంటికి ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడైనా సరే సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఇంటికి డబ్బులు వెళ్తుంది. 19,08,23,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు అందించారు వాళ్ళ ఫ్యామిలీలకి. మరి ఇది అందించలేదంటారా ఎవరైనా? మేము 400 ఇచ్చామని మాకు లేని బాధ మీకెందుకంట అంత? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ ఆయన మీద బురద జల్లాలి, ఇవన్నీ ఇది చేయాలి, ఆయన బ్యాడ్ చేయాలని చెప్పేసి మీకు చెప్తున్నాను కదా. మీ తరాలు దిగొచ్చినా కూడా మా ఇంటికి కూడా ఏం పీకలేరు. మీరు చెప్పింది మేము చెప్తున్నాం అంతే, మా ఇంటికి కూడా మీరు పీకలేరు. పార్టీ లేదు, ఏమీ లేదు, ఓన్లీ డబ్బులు వసూలు కోసమే తెలంగాణలో కూడా మంద పెట్టారు అని అంటున్నారు. ఎవరిచ్చారు డబ్బులు? ఎవరిచ్చారు? అయినా ఇచ్చేదానికి మీ కాలు పట్టుకోవాలా? కాదు కాదు, ఇచ్చేదానికి మీ దగ్గర తిప్పి కొడితే 100 కోట్లు 200 కోట్లు ఉంటుందేమో, మీ కాలు పట్టుకోవాలా? నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్తే లక్షల కోట్లు ఇస్తాడు కదా. మరి ఆయన పెద్దనా మీరు పెద్దనా? డబ్బు కోసం ఆశపడేవానికి మాట్లాడిగితే బాగుంటుంది. డబ్బు అంటూ ఆశ లేని వాడికి ఏం చెప్పినా మనం ఏమి ఇవ్వలేము, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీ క్యారెక్టర్లో ఒక రీజనబుల్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని నేను డబ్బుతో నేను కొనలేను. దాన్ని డబ్బులు తీసుకొచ్చి నేను పెట్టినా మీరు సరే పక్కకు పెట్టిపో అని అంటావు. అది ప్రతి ఓడు డబ్బుకు అమ్ముడుపోతాడు అనుకుంటా మూర్ఖత్వం. ఎందుకంటే ఒక నాయకుడిని బ్యాడ్ చేయకూడదు అని చెప్పి నేను మాట్లాడకుండా గమనున్నాను, కానీ నేను మాట్లాడితే తర్వాత వాళ్ళు బ్యాడ్ అయిపోతారు. వాళ్ళ నిజంగా అభిమానులైతే, వాళ్ళు నిజంగా ఒకవేళ అభిమానులుగా ఉండాలనిపిస్తే ఇలాంటి క్వశ్చన్లు వేయకూడదు. రేపు వాళ్ళే ఒక 2,000 3,000 ఇస్తారండి. జగన్ గారు అవసరంలో ఉంటారు, పేదవాళ్ళ ఇది సభ్యత్వం కార్డ్స్ అని పెట్టారనుకోండి, వెళ్ళి జాయిన్ అయ్యి వాళ్ళు ఇస్తారు. ఆ టైంలో జనసేన వాళ్ళు మీరు ఎందుకు ఇస్తున్నారని అడిగారు అనుకోండి, ఏమంటారు వాళ్ళు? మా నాయకుడికి మా ఇష్టము, మేము అడిగితే 2,000 ఏంటి 2 లక్షలైనా ఇస్తామంటారు జగన్ గారి అబ్బాయిలు. మేము వాళ్ళ గురించి ఏమైనా బ్యాడ్గా తిట్టామా వాళ్ళని? లేదు కదా. తప్పది. ఒక నాయకుడి ఏం ఆలోచన మనకు తెలియదు. ఒక కుటుంబానికి అండగా ఉండడానికి ఆయన పెట్టుకున్నాడు. ఇది గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వట్లేడు, ఆయన సొంతంగా పార్టీ డబ్బు ఇస్తున్నాడు. పార్టీలో అందరూ ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేనే ఇప్పుడు ఇస్తాను, నెలకు 100 రూపాయలు 200 నేనే పార్టీకి సెండ్ చేస్తాను. ఎందుకు? ఆయన ఏమన్నా అడుగుతున్నాడా నాకు ఇవ్వండి, మీరు పర్టికులర్గా ఇవ్వండి అని చెప్పేసి? తప్పది. మీరు ఆ నింద వేయటం కరెక్ట్ కాదు. ఒక్కటండి, పేదవాళ్ళ కష్టం తీర్చేవాడు నాయకుడు, పేదవాళ్ళని కష్టంలోకి నెట్టేవాడు రాక్షసుడు నా ఉద్దేశంలో. పేదవాళ్ళకి అన్నిట్లో కూడా ఆయన సాయంగా ఉన్నాడు. 1994 నుంచి కూడా ఆయన ఫస్ట్ సినిమాలోకి రాకముందు నుంచి సినిమాలోకి వచ్చిన తర్వాత కూడా పేద ప్రజలకు అండగానే ఉన్నాడు. ఆయన అప్పటి నుంచి సేవ చేసిన గుణమే. అప్పటి నుంచి ఉన్న అభిమానిని అడిగినా ఇప్పటిదాకా ఉన్న అభిమాని అయినా ఒకటే చెప్తాడు, పొలిటీషియన్ వేరు, సినిమాలు వేరు. సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన సాయమే చేశాడు, ఇప్పుడు పాలిటీషియన్లో ఉన్నప్పుడు సాయమే చేస్తున్నాడు. పొలిటీషియన్గా ఉన్నా కూడా సినిమాలు చేస్తూనే ఆ డబ్బులు కూడా పేదవాళ్ళకే పంచుతున్నాడు, దానికి కూడా మాకు సంతోషమే. మరి సినిమాలకు తీసుకున్న డబ్బులు నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని చెప్పేసి ఎందుకు అడగట్లేరు? ఆయన స్టార్ లేని హీరో కాదు కదా. ఆయన అనుకుంటే ఒక సోప్ పట్టుకుంటేనే దాదాపు 20 కోట్ల రూపాయలు 30 కోట్ల రూపాయలు, సార్ మీరు పట్టుకుని వెళ్ళిపోండి సార్ అనే వాళ్ళు ఉన్నారు. మాకు తెలీదా?
ఏ నాయకుడైనా సరే, ఏ పొలిటీషియన్కి లేని క్రేజీ ఆయనకు ఉంది. ఏ హీరోకి లేని, అంటే నేను అందరు హీరోలు అన్నాను, మా హీరోకి ఒక క్రియేటివిటీ, ఒక ఆయనకు తగ్గ ఇమేజ్ ఆయన సంపాదించుకున్నాడు. ఆయనకి అందరితో హీరోలతో కూడా ఆయన సమానంగా ఉండగలడు. పాన్ ఇండియా హీరో కాకపోవచ్చు, ఒక్క లాంగ్వేజే కావచ్చు, తెలుగే కావచ్చు, తెలుగులోనే బ్లాక్ బాస్టర్లు కొట్టిన చరిత్ర ఉంది మాది. అవునా కదా? ఇప్పుడు బయట వాళ్ళు ఫ్యాన్ ఇండియా సినిమాలు అక్కడ ఇక్కడ కలెక్షన్ల మీద ఉంటున్నారు, కానీ మా వాడు ఫ్యాన్ ఇండియా కాదు, నేను ఏదైనా సరే నేను ఇలాగే ఉంటా, నేను జనంలోనే ఉంటా అన్నాడు. ఆయన తెలుగుకే ఇష్టపడ్డాడు, తెలుగే ఇస్తున్నాడు. తప్పేముంది? సభ్యత్వం అనేది ఏమీ తప్పు కాదండి. సభ్యత్వం అనేది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది కాదు. సభ్యత్వం అనేది ఏదో డబ్బులు దోచుకోవడానికి పెట్టింది కాదు. సభ్యత్వం ఒక కార్యకర్తకు బలం, సభ్యత్వం ఒక కార్యకర్తకు నమ్మకం, సభ్యత్వం ఆయన అందరికీ నేను ఉన్నానని చెప్పే ధైర్యం. నీకు నేను ఉన్నానమ్మా అనే ఒక తల్లికి ఒక కొడుకులా చెప్పే మాట, అన్నగా ఒక చెల్లికి నేను ఉన్నానమ్మా అని చెప్పడానికి, ఒక అక్కకి నేను తమ్ముళ్ళలా ఉంటానమ్మా ఒకవేళ ఏదన్నా నీ కుటుంబంలో జరిగితే. ఇంతమంది మాట్లాడుతున్నారు. ఆయనకు ఒకవేళ ఆయన కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే మేము నిలబడతామని చెప్పేసి ఎవరైనా అంటున్నారా? ఆయనకి ఏంటంటే ఆయన ధైర్యం, నా చుట్టూ నా కార్యకర్తలు ఉన్నారు, నా అభిమానులు ఉన్నారు, నాకు అదే చాలు, నా కోట్లాది రూపాయలు నా అభిమానులు. దీనివల్ల రేపు పంచాయతీలో ఏమైనా ఉపయోగం ఉండిద్దంటారా? పంచాయతీలో పెరిగే అవకాశం ఇదిగోండి, సభ్యత్వం తీసుకోవడం వల్ల సీట్లు పెరిగేది ఏం లేదు. ఆయన చేసే పనిని చూసి సీట్లు పెరుగుతాయి. ఆయన చేసే పనిని చూసి ఓట్లు వేస్తారు జనాలు. నేను చెప్తున్నాను కదా, ఆయన చేసే పని, ఆయన చేసే హార్డ్ వర్క్, ప్రజల మీద చూపించే ప్రేమ, ప్రజలకు ఇచ్చే నమ్మకం, దానివల్ల పడతాయి ఓట్లు. నేను చెప్తున్నాను కదా, ఆయనని కొట్టే చెయ్యి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆయనని ఓడిస్తాము, మేము కిందికి దించి కూర్చోపెడదామన్నా కూడా వాళ్ళ తరం కాదు. ఎందుకంటే ఎవరైనా ఇవాళ రేపు మంచి చూస్తాం, మంచి చేస్తాం. ఎంత చెడు చేసేవాడైనా సరే మంచి చేస్తాడు. మీరు ఎంతైనా చేయని మంచి కోసమే చూస్తారు ఎవరైనా. అన్యాయం చేస్తే ఎంత చెడు చేసేవాడు కూడా ఇష్టపడ్డు. పేదవాళ్ళకి రోడ్లు వేయటం చెడ్డదంటారా? పసిపిల్లలకు అన్నం పెట్టడం చెడ్డదంటారా? కార్యకర్తలకి కష్టంలో ఉన్నాను అంటే ధైర్యం ఇవ్వటం చెడ్డదంటారా? లేదు కదా. ఇక్కడ మనకు అంతా మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మొన్న ఒక ఆమె కొడుకు చనిపోయాడంట, జనసేన కార్యకర్త. ఎప్పుడో పెట్టుకున్నాడంట పార్టీ మధ్యలో, ఎప్పుడో ఒక 10 ఏళ్ల కిందనో 5 ఏళ్ల కిందనో పెట్టుకున్నాడంట. దానివల్ల ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసి పవన్ కళ్యాణ్ గారు 5 లక్షలు పంపించారు సభ్యత్వం తీసుకున్నందుకు. తప్పులేదు కదా. మరి ఇప్పుడు 5 లక్షలు ఏ గవర్నమెంట్ వచ్చి ఇచ్చింది? ఎవరు వచ్చి ఇచ్చారు? ఇప్పుడు మమ్మల్ని క్వశ్చన్ వేస్తున్న వాళ్ళని నేను అడుగుతున్నాను, ఆ 5 లక్షలు మీరు ఇచ్చారా వాళ్ళ కుటుంబానికి? చెప్పండి. మరి మా నాయకుడి మీద బురద జల్లినప్పుడు, మమ్మల్ని మీరు తిట్టినప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మరి ఆ కుటుంబానికి మీరు ఎందుకు ఇవ్వలేదు 5 లక్షలు? అధికారం ఉండని లేకపోని పార్టీ తరపున ఇవ్వచ్చు కదా. బాగానే ఉంది. ఆయన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక్క ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన కింద ఇంకా 3 మంత్రి పదవులు పెట్టుకున్నాడు. మిగతా 20 మందిని గుర్తించి మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా అని విమర్శలు కూడా వస్తున్నాయి. దాని గురించి మీరు అందరూ పనిచేసే వాళ్ళు ఉన్నప్పుడు కొన్ని పార్టీ అవతల ఏమండి, అవతల ఆల్రెడీ ఉన్నారు, పని చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నప్పుడు ఇందులో కూడా పనిచేసే వాళ్ళు ఎవరో గుర్తించి వాళ్ళకి ఇస్తారు. ఆయన కింద 3 పదవులు పెట్టుకోకూడదు. 3 పదవులు ఉన్నాయి, 30 పదవులు ఉన్నాయండి. మేమే గమ్మున ఉన్నాం కదా. పేదవాడి కోసం చేయడం కష్టం. 3 పదవులు ఆయన ఫస్ట్ వినండి, అడవి శాఖ దానికి ఉన్నప్పుడు ఆయన్ని తిట్టారు. తర్వాత ఏ కెమెరాలు జనరేట్ చేసిన తర్వాత, ఏ కెమెరాలు పెట్టిన తర్వాత ఏనుగులు సిటీలోకి రాకుండా ఆయన అడ్డుపడ్డాడు డ్రోన్ కెమెరాలు పెట్టి. మరి అది మంచిదా కాదా? జనంలోకి రాకుండా అది సౌండ్ చేయటం మూలంగా తిరిగి ఏనుగులు అడవిలోకి వెళ్ళిపోయింది కదా. పేదవాళ్ళకి ఏం కష్టం కలగలేదు కదా. ఏమైపోయింది? టెక్నాలజీ ఇలా కూడా వాడచ్చు. మన మీదే కాదు టెక్నాలజీ. మంత్రి పదవులకి న్యాయం చేస్తున్నారు అంటారు. ఎందుకు చేయట్లేరు మీరు చెప్తారా? ఎవరు చేయట్లేరు? ఎవరి ప్రాణం ఆయన తీసేశాడా? ఎవరి డబ్బు ఆయన దోచుకొని తింటున్నాడా? చెప్పండి. మరి ఏ దేవుడికైనా అన్యాయం చేశాడా? దేవుడు ఆదరణ, ప్రజల అభిమానం, ప్రేమ ఉన్నంత వరకు ఆయన్ని కొట్టే చేయి ఉండదండి. అది